ఉగ్రవాదులు కొత్త దారులు వెతుకుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజా పోరాట యోధుల పేరుతో ఉగ్రవాదులు తయారవుతున్నారు, లేదా నక్సలైట్లు తయారవుతున్నారు. అదే సందర్భంలో ఉగ్రవాదాన్ని ఒక సామాజిక అంశం కిందన చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మన మహారాష్ట్రలో జరిగినటువంటిది, నాగపూర్లో జరిగినటువంటిది ఏంటి, ముసుగులేసుకుని వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఉన్న హిందువుల దుకాణాలని ధ్వంసం చేయడం, వాహనాలని దగ్ధం చేయడం. ఆ వాహనాలు దగ్ధం చేసేవాడు తెలివిగా అందరూ కలిసి వాహనాలన్నీ పార్క్ చేసే చోట ఒకరోజు మైనార్టీలకు సంబంధించిన ఒక్క వెహికల్ కూడా పార్క్ కాలేదు. ఆ రోజునే తగలబెట్టబడింది. అంటే దాన్ని బట్టి ఎంత పక్కా ప్లాన్డ్గా మత ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు ఇట్లాంటిదే అమెరికాలో కూడా ప్రారంభమైందా? నిలకడగా ఇట్లాంటి కార్యకలాపాలు నడుస్తున్నాయి. టెస్లాకి సంబంధించినటువంటి సర్వీస్ సెంటర్, లాస్ వేగాస్లో ఉన్నటువంటి సర్వీస్ సెంటర్లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. వందలాది వాహనాలు దగ్ధమైనవి. దాంట్లో సీసీటీవీ ఫుటేజీలు వీటి పరిశీలిస్తే తెల్లవారుజామున 2:45 సందర్భంలో వ్యక్తి ఒకడొచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడన్నటువంటి విషయాన్ని FBI కనిపెట్టింది. కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మొత్తం తగలబెట్టడం వెనకాల ఉన్నటువంటిది ఉగ్ర కుట్రే తప్ప మరేమీ లేదన్నటువంటి విషయాన్ని అనుమానిస్తున్నారు. మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కమ్యూనికేషన్స్ రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్ దట్ అన్ ఇండివిజువల్ హ్యాడ్ సెట్ సెవరల్ వెహికల్స్ ఆన్ ఫైర్ ఇన్ ద పార్కింగ్ లాట్ అండ్ కాజ్ డ్యామేజ్ టు ద ప్రాపర్టీ అని వాళ్ళు కూడా తేల్చారు. కాబట్టి ఆ వ్యక్తి ఎవరు, అతనిలో ఉన్న ఈ ఉన్మాద ఉగ్రవాద చేష్టల వెనకాల ఏముంది అన్నది తేల్చే ప్రయత్నంలో ఉన్నారు.